So we are almost at end stage, right? So I wanted to I want to understand how is our classes and how do you feel now? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? Can we share your feedback details? Each one of you. Asham, let's start with you. మీకు ఎలా అనిపించిందండి? మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎండింగ్కి వచ్చినాయి కదా క్లాసెస్. హౌ డు యూ ఫీల్? Yes, sir. Same. We need a daily practice. అదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. And classes wise, so the way of your explaining is okay, sir. It's nothing to say, no negative. అండ్ నేను ఇవాళ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్. సో దానికి ఏంటంటే అక్కడ ఒక మేబీ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే నాకు మనం డిస్కస్ చేసినవి కాకుండా అవుట్ ఆఫ్ వచ్చాయి నాకు. సో నేను మీకు లిస్ట్ కూడా ఇస్తాను సార్ అవి. యా. సో మనకి మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లో ఎంతవరకు కవర్ అయ్యాయి? ఎంత పర్సెంటేజ్? అయ్యాయి సార్, బాగానే 50% కవర్ అయ్యాయి సార్. యాక్చువల్లీ నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టిన కాబట్టి మేబీ దట్ ఈస్ యూజువల్. బట్ 2 years ఎక్స్పీరియన్స్ కి అట్లా Yes. ఉండకపోవచ్చు. మీరు మేనేజ్ చేయగలరు. మీ కాల్స్ ఎలా ఉన్నాయండి? మీరు బిఫోర్ మెన్షన్ ఓన్లీ మీరు అప్లోడ్ చేశారు. మీ కాల్స్ ఎలా వస్తున్నాయి? కాల్స్ చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఇవాళ కూడా ఒక 10 కాల్స్ వచ్చాయి. బట్ ఏంటంటే సార్, మేబీ నాకు ఒక విప్రో నుంచే ఒక 4-5 కాల్స్ వచ్చాయి కన్సల్టెన్సీస్ త్రూ. సో వాళ్ళు సింక్ లో లేక అందరూ కాల్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ విప్రో అన్నమాట. వాళ్ళు విప్రోకే రిక్రూట్ చేస్తున్నారు. సో బట్ ఫ్రమ్ మల్టిపుల్ కన్సల్టెన్సీస్. నాకు ఇంతవరకు అయితే బిగ్ కంపెనీస్ నుంచి వచ్చాయి సార్. యాక్సెంచర్ వచ్చింది, అండ్ ఇన్ఫోసిస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, క్యాప్జెమినీ వచ్చింది. మీరు ఎన్ని డేస్ అవుతుందండి అప్లోడ్ చేసి? జస్ట్ 3 days సార్. దిస్ ఇస్ ద 3rd day. ఓకే. సో హెచ్ఆర్ మనకి మీకు క్వశ్చన్స్ ఏం అడిగారు? మనం కవర్ చేసాం కదా, అవే క్వశ్చన్స్ అడిగారా స్టార్టింగ్ లో హెచ్ఆర్? ఎస్ సార్, స్టార్టింగ్ లో హెచ్ఆర్ అయితే అవి అడుగుతున్నారు సార్. ప్లగిన్స్ ఉన్నాయా లేకపోతే పవర్. బట్ అందరూ ఫస్ట్ చాయిస్ వచ్చేసి పవర్ యాప్స్ అంటున్నారు సార్, పవర్ ప్లాట్ఫామ్స్ అంటున్నారు. సో అదైతే అడుగుతున్నారు. అంటే అంటే అదిగైతే ప్రెస్ చేసి మరి అడుగుతున్నారు, పవర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా అనేది అడుగుతున్నారు. ఎస్పెషల్లీ పవర్ ఆటోమేట్ అడుగుతున్నారు. ఎస్, పవర్ ఆటోమేట్ వచ్చని చెప్పండి. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మీకు అడిషనల్ గా కొన్ని వీకెండ్స్ లో ఇంకొక 2 classes కండక్ట్ చేస్తాను పవర్ ఆటోమేట్ లో, నెక్స్ట్ వీకెండ్ ఆ నెక్స్ట్ వీకెండ్. బట్ ఈ బేసిక్ మనం ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా ఇచ్చాం నేను పవర్ ఆటోమేట్ లో. సో అది యూస్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి, మీకు ఈజీగానే ఉంటుంది. మీకు వర్క్ ఫ్లోస్ ఆల్రెడీ వచ్చు కాబట్టి సిమిలర్ గానే ఉంటుంది. ఐ కెన్ ఎక్స్ప్లోర్ బై యువర్ ఓన్. ఎస్ సార్, యాక్చువల్లీ అంతే సార్. మన క్లాసెస్ లో మనం 1 or 2 కంట్రోల్స్ మనం మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాం. బట్ ఓన్ ప్రాక్టీస్ అనేది డెఫినెట్ గా రిక్వైర్డ్ సార్. యా. సో మీరు ఇప్పుడు మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు నెక్స్ట్ సండే. సో కొత్త వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్ గా డైలీ ప్రాక్టీస్ చేయాలి సార్. మేబీ ఒక మధ్యలో 2-3 days మిస్ అయినా సరే, క్లాసెస్ అటెండ్ అవ్వడం మిస్ అయినా సరే, అండ్ ప్రాక్టీస్ చేయడం మిస్ అయినా సరే, సో కొంచెం స్లో అవుతుంది మనం మళ్ళీ మనం వర్క్ చేయాలంటే. సో డెఫినెట్ గా డైలీ ప్రాక్టీస్ ఉండాలి సార్. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఓన్లీ ప్రాక్టీస్. యా, మీకు ప్రాక్టీస్ కి సో ఇనఫ్ టాస్క్లు వస్తున్నాయి కదా, హోంవర్క్ టాస్క్లు వస్తున్నాయా? ఎస్ సార్, బట్ స్టిల్ మనకి ఓన్ రిక్వైర్మెంట్ ని జనరేట్ చేసుకోవడం, దాన్ని అచీవ్ చేయడం, అది కూడా ప్యారల్ గా జరుగుతుండాలి సార్. అంటే మీరు ఆల్రెడీ మీరు కొన్ని టాస్క్లు ఇస్తున్నారు, బట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన అప్లికేషన్స్ లోనే మనకి చూస్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదే మన ఫస్ట్ లో వచ్చేసి ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇవి లేదు, డైరెక్ట్ గా ఫుల్ నేమ్ వచ్చేస్తున్నాం. అట్లా కాకుండా ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇటువంటి తీసుకునేసి దాంట్లోంచి ఫుల్ నేమ్ ని డిస్ప్లే చేయడం, ఇటువంటివన్నీ ఓన్ టాస్క్ మనమే జనరేట్ చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే, సో అది ఇంకా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఓన్ టాస్క్లు మనము చేసేటప్పుడు మనం ఇంకొన్ని సెర్చ్ చేస్తాం, మేబీ గూగుల్ చేస్తాం. అట్లా చేసినప్పుడు మనకి ఇంకొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. సో అది బాగా వర్క్ అవుతుంది సార్. ఎస్ శ్యామ్. సో మీకు ఆల్రెడీ మీరు ఐటీ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టాస్క్. బట్ ఎవరైతే న్యూగా ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్. మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ క్రియేట్ దెమ్ సెల్ఫ్. ఇనిషియల్లీ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్.
Thanks, Sham. And Navya, can you please share your feedback? How do you feel and how is our Yes. class? Sir, I was really impressed. Like, ఇలాంటి ట్యూటర్స్ దొరకడం చాలా కష్టం. బికాస్ మీరు ఎప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. హోంవర్క్ చేస్తున్నారా లేదా అని. ఇలా ఎవరు చేయరు నాకు తెలిసి. బికాస్ నేను లైక్ ఇన్ ద బిగినింగ్ లైక్ నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలో నేను క్యూస్ పడేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ టెస్టింగ్కి. సేమ్ ఇలాగే లైక్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ నాకు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక కోచింగ్ లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ లైక్ అసైన్మెంట్స్ దగ్గరికి వస్తే మీరు అన్ని కవర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని మేము చేస్తుంటే లైక్ బికాస్ నా కోడింగ్లో నాలెడ్జ్ లేదు సార్. అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే టెస్టింగ్ నేను చేశాను, బట్ ఇంత డెప్త్గా ఉండదు. లైక్ నేను రియల్ టైంలో ఎప్పుడు వర్క్ చేయలేదు. సో లైక్ నేను భయపడ్డాను లైక్ కోడింగ్ ఎలా ఉంటుందో, నేను చేయగలుగుతానా లేదా అని. బట్ మీ క్లాసెస్ చాలా చాలా లైక్ ఐ వాజ్ వెరీ వెల్ స్ట్రక్చర్డ్. లైక్ మీ టీచింగ్ స్ట్రాటజీ చాలా చాలా బాగుంటుంది. రియల్లీ లైక్ నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10/10 సార్. మీరు ఇచ్చినవన్నీ ఫాలో అవుతే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం నేర్చుకోవాలంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్. బట్ మీది సరిపోతుంది. లైక్ ఇనిషియల్ స్టేజెస్లో ఫర్ 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఆల్సో ఇట్ విల్ బి ఎనఫ్. లైక్ మీ హోంవర్క్స్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఐఎమ్ సో హ్యాపీ దట్ గ్లాడ్ ఐ గాట్ యూ సమ్హౌ. లైక్ ఐఎమ్ సో హ్యాపీ సార్. అంతకు మించి ఏం చెప్పలేను. హోంవర్క్స్ చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది సార్. మీరు ఇచ్చిన ఏవైతే మీరు ఇస్తున్నారో అవి చేస్తే 100% వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా మీరు చేయకుండా రావట్లేదు అంటే అసలు మీ సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు. దాంట్లో డౌటే లేదు. ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిందంటే అది మేమే అంతే. థ్యాంక్ యూ నవ్య. అండ్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా సెట్ అవుతామని? ఎస్ సార్, 100%. లైక్ దాంట్లో డౌటే లేదు. కానీ శ్యామ్ చెప్పినట్టు లైక్ 2-3 క్లాసెస్ మనం ఎప్పుడైతే ఫాలో అప్ చేయమో లైక్ మనం ఓకే బిజీ ఉండి చేసుకోకపోయినా తర్వాత క్లాసెస్ ని హోంవర్క్ ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. కానీ స్కిప్ తర్వాత చేద్దాంలే అని పోతూ ఉంటే తర్వాత మీరు క్లాసెస్ 4-5 days తర్వాత విన్నా కూడా అర్థం కాదు లైక్ మీరు ఏం చెప్తున్నారు అని. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ యాజ్ యూ సెడ్ ఇన్ ద ఇనిషియల్ డేస్ మీరు చెప్తూనే ఉన్నారు, ఎప్పుడు డైలీ చెప్తున్నారు హోంవర్క్ చేయండి అని. అసలు ఇలా ఎవరు చెప్పరు సార్, నిజంగా చెప్తున్నాను. ఇలా ఎవరు ఫాలో అప్ చేయరు. లైక్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ద వెరీ వెల్ స్ట్రక్చర్ సార్. లైక్ మోర్ దాన్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంతే సార్. థ్యాంక్ యూ అంతకు నవ్య. మించి ఏం సార్. సార్ థ్యాంక్ యూ నవ్య. ఎస్పెషల్లీ ఎప్పుడైనా స్ట్రక్ అయినప్పుడు పింక్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. యూజువల్ గా అది అందరు ట్రైనర్స్ అయితే కాదు సార్. అది మాత్రం రియల్లీ ఇంప్రెస్డ్ సార్. నాకైతే చాలా సార్లు అయ్యారు. నేను పింక్ చేసినప్పుడు మీరు మిస్ చేయలేదు. డెఫినెట్ గా మీరు కాల్ చేస్తారు, అడుగుతారు, ఇష్యూ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇష్యూ రిజాల్వ్ చేస్తున్నారు. అండ్ మీకు ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. లైక్ ద వే యూ టీచ్ లైక్ స్ట్రాటజీస్ చాలా వెల్ స్ట్రక్చర్డ్ సార్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ చాలా సరిపోతుంది సార్. లైక్ మోర్ దాన్ ఎనఫ్. ఐ ఫీల్ లైక్ మోర్ దాన్ ఎనఫ్. లైక్ ఇఫ్ యూ ఫాలో లైక్ అందరూ మీరు చెప్పినవి ఫాలో అయితే ఎక్స్ట్రాగా నేర్చుకోండి, దట్ ఈస్ అవుట్ ఆఫ్. బట్ మీరు చెప్పినవి సరిపోతుందని నా ఫీలింగ్. లైక్ చాలా బాగుంది సార్. లైక్ రియల్లీ ఇంప్రెస్. లైక్ గ్లాడ్. లైక్ ఐఎమ్ సో గ్లాడ్ సార్. హోప్ లైక్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్. ఐ బిలీవ్ దట్. లైక్ చాలా బాగుంది మీ టీచింగ్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ నవ్య. అండ్ మీకు స్టార్టింగ్ డేస్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చాను ఆల్మోస్ట్ 20 days వరకు. సో ఆ తర్వాత ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో పుష్ చేస్తాను. మీకు ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద సెషన్స్ వరకు పుష్ చేయాలంటే ఇట్స్ నాట్ మేక్ సెన్స్. ఓన్లీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా పుష్ అయిపోతారు. ఫస్ట్ 20 days నేను ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను కాబట్టి. సో అది కంటిన్యూగా ఎండ్ వరకు ఇవ్వాలంటే ఎవరైతే 20 daysలో ఫాలో అవ్వలేదో they cannot get in even if I push after 20 days also. If you don't have 20 days knowledge, initial 20 days, so you cannot get in. That's the reason I'm not giving at the end of the session. Last 10 daysలో మీకు ఎప్పుడు చెప్తలేను ప్రాక్టీస్ చేయండి అని. మీకు ఫస్ట్ 30 days చెప్పేశాను. 30-40 days రెగ్యులర్గా హోంవర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చాను ఎవ్రీడే వాట్ ఐ ఫీల్. సో Qasim, can you please share your feedback? Hi sir, good evening sir. First of all, thank you so much sir to have a lecture, mentor. I feel very happy sir. Actually, I'm working support sir. From past 6 years, I'm supporting the CRM. సో బట్ ఏంటంటే సార్ నేను ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో. మంచి ఒకసారి నేను ఆల్రెడీ 2-3 times
ఇక్కడ మన అమీర్పేట కూడా వెళ్ళొచ్చానండి. నేను Hmm. ఆల్రెడీ నాకు సపోర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ సపోర్ట్ అయితే ఇంకా లైఫ్ ఇంతే ఉంది, బట్ ఫర్దర్ ఫ్యూచర్ కనిపించట్లేదు. సో నేను ట్రై చేసిన తర్వాత వచ్చేసి ఒక యూట్యూబ్లో చూశానండి మీ ఏదైతే ఇచ్చారో. Hmm. చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను సార్ నేను. ఏదైతే వాట్ ఎవర్ యువర్ ఎక్స్ప్లెయినింగ్, అంటే కూల్ మైండెడ్గా చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అది బాగా నచ్చింది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ వచ్చి సార్, ఏదైతే మీరు ఇది షీట్ క్రియేట్ చేశారు కదా, ఇంటర్వ్యూ, క్లాస్ లింక్స్, ఇంపార్టెంట్ లింక్, హోంవర్క్, టాపిక్ Hmm. కవర్డ్, సో Hmm. అదొకటి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో నవ్ డేస్ ఏంటంటే జస్ట్ ఎలా ఉందంటే బయట నేను ఆల్రెడీ వేరే క్లాస్ కూడా జాయిన్ అయ్యాను సార్. Okay. జస్ట్ క్లాస్ చెప్పారు అయిపోయింది. సో మళ్ళీ నేను నెక్స్ట్ 10-30 డేస్ చెప్తారు. కనీసం ఇది ఇట్లా అడగరండి. ఏదైతే మీరు చెప్తున్నారో డైలీ ప్రాక్టీస్ చేయండి అమ్మా, సో ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఏదైతే మీరు మాకు బూస్టింగ్ ఇస్తున్నారో, సో నో బడీ యాజ్ నేను 3-4 కోర్సెస్ నేర్చుకున్నాను సార్, బట్ నో వన్ టెల్ లైక్ యూ సార్. సో యాక్చువల్లీ మీరు నవ్య గారు ఏదైతే చెప్పారో నేను కూడా అది సేమ్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఫెల్ట్ నేను నవ్య గురించి చాలా బాగా చెప్పారు. ఆ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఏదైతే ఇచ్చారు కదండి, చాలా చెప్దాం అనుకుంటున్నాను సార్, యాక్చువల్గా నాకు రావట్లేదు. బట్ Sir. ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, వెరీ మీన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. బట్ ఏంటంటే ఈ సిఆర్ఎం గురించి బయట చాలా మంది తెలియదు నాకు తెలిసి. Yes. అంటే Yes. కోర్ సేల్స్ తెలిసింది కానీ సార్, ఏదైతే ఎంఎస్ సిఆర్ఎం ఉందో, ఎందుకంటే మా ఇంజనీర్ టీం సార్, ఏదైతే మా డిఆర్ఏ టీం ఉంటుందో, సో Hmm. వాళ్ళు నాకు చాలా సార్లు చెప్పారు, మీకు కొంచెం ఇది నేర్చుకోమ్మా, ప్లగిన్ కాన్సెప్ట్ ప్లస్ ఏదైతే జావా స్క్రిప్ట్ ఉంది కొంచెం డెవలప్మెంట్స్ నేర్చుకో. నేను చెప్పాను సార్, నేను పోగొట్టుకున్నాను సార్. మా ఫ్రెండ్స్ యూఎస్ చాలా మంది రమ్మన్నా కూడా, బట్ Hmm. ఏంటంటే నా భయం ఏంటంటే సార్, నాకు మెయిన్ ప్రోగ్రామింగ్ సైడ్ నాకు చాలా భయం. సో అందుకని చెప్పి నేను మళ్ళీ DBA నేర్చుకున్నాను, తర్వాత 104 Azure 104 నేర్చుకున్నాను. Hmm. నేర్చుకుంటున్నాను, బట్ సాటిస్ఫై లేదండి వాళ్ళకి. జస్ట్ మళ్ళీ డబ్బులు కట్టుకున్నాను, వేస్ట్ అయిపోతున్నాను సార్, అట్లా అయిపోతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సార్, ఏదైతే మీ దగ్గర నేర్చుకున్నాను, అంటే నేను చెప్పాలంటే సార్, సరిగ్గా నేను ప్రాక్టీస్ చేయలేదు. ఏదైతే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారో అదే టైంలో మా మీటింగ్ ఉంటుంది సార్. సో రెండు Okay. నాకు సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయాలంటే నాకు బాగా కష్టం అయిపోయింది. సో Hmm. నా డ్రాబ్యాక్ వచ్చేసి నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. తర్వాత వింటుంటే మటుకు చాలా బాగుంది సార్ టాపిక్ Okay. వచ్చేసి. ఇంకోటి మీరు ఇంకా బెటర్ చెప్పాలంటే సార్, ఏదైతే మీరు ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ చేయాలి, Hmm. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, మెయిన్ ఆ పాయింట్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలు చెప్పినట్టు రెజ్యూమ్ లో ఇలా మెయిల్ చేయాలి, ఇలా వస్తుంది. నో బడీ విల్ టెల్ సార్. మీరు ఎవరు వేసిందంటే జస్ట్ వచ్చారా, డబ్బులు తీసుకున్నామా, అయిపోయిందా, అనిపిస్తుంది. బట్ Hmm. మీరేంటంటే ఇంత పేషెంట్ గా, యాక్చువల్ గా నాకు తెలిసి సార్, ఏదైతే సిఆర్ఎం 1 month కంప్లీట్ చేశారు. Hmm. జస్ట్ పైన వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ మీన్ ఇది కదండి మనకు సొల్యూషన్ Entity. ఎంటిటీ. Hmm. ఇంత మీరు లోపలికి వెళ్ళి ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలా అనేది నాకు తెలిసి లేదు. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఫర్ యూ సార్. బట్ Fine, అదే sir. మా లక్ అండి, జాబ్ వస్తుందో లేదో, ఏదైతే మీరు చెప్పారో ఎనఫ్ సార్. ఏదైతే ఎనఫ్, ఏదైతే మీరు చెప్పారో ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యా, సో మన కోర్స్ ఎవరైతే అంతే సార్. 100% ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళకి డెఫినెట్ గా జాబ్ వస్తుంది, నేను 100% కాన్ఫిడెన్స్ ఇవ్వగలను. డే 1 నుంచి ప్రాపర్ గా ఎవరైతే ఫాలో అవుతున్నారో, సమ్ డే ఐఎమ్ డామ్ షూర్ దే విల్ డెఫినెట్లీ గెట్ ద జాబ్. బట్ ఒకటి సార్, మా గ్రూప్ లో ఏదైతున్నారు, మా బ్యాచ్ లో ఉన్నారు, B7 కదా, బ్యాచ్ 7, ఎవ్రీవన్ విల్ గెట్ జాబ్ సార్. సేమ్ ఇదైతే నా సిన్సియర్ రిక్వెస్ట్, అశోక్ అండ్ శ్యామ్ అండ్ నవ్య, హూవర్ ఇస్ దేర్, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. రెజ్యూమ్ స్టార్ట్ చేసే మనకు కంపల్సరీ వస్తుందండి, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఇది. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, కంపల్సరీ జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ అది అండి. సార్. Yeah. Thank you. Priya, can you please share your feedback? Hello, Priya. You are in mute. Yeah. Hi, Ashok. Hi, everybody. Hi, అశోక్, Priya. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అందరూ నవ్య అండ్ శ్యామ్, కాసిం అందరు చెప్పేశారు. సో మెయిన్ వన్ థింగ్ అయితే చెప్తాను, మీలాంటి మెంటర్ అయితే బయట దొరకడం చాలా కష్టం. నేను
డెవాప్స్‌కి మోస్ట్‌లీ నేను 50,000 పే చేశాను. ఐ లాస్ట్ 50,000 జస్ట్ 3 డేస్ చెప్పారు క్లాస్ అంతే. ఆహ్, హ్మ్. నేను లాస్ అయ్యాను. మీకు ఫస్ట్ డే కూడా చెప్పాను ఈ విషయం మీతో. యాహ్! ఆ! అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మీ క్లాస్ జాయిన్ అవ్వడానికి కూడా నేను ఆలోచించాను. ఐ థింక్ 3 డేస్ ఆలోచించాను. హ్మ్. ఆఫ్టర్ డెమో క్లాసెస్ నాకు ఆహ్, కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఐ గాట్ జాబ్. కంపల్సరీ నాకు జాబ్ వస్తుంది అని. సో, ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కూడా అదే చెప్పారు. విన్నారు వాళ్ళు కూడా జాబ్ హోల్డర్స్ వాళ్ళు కూడా. సో, హుహుహు. మీ ఎక్స్‌ప్లనేషన్, మీ హోంవర్క్, టాస్క్ నేను మిడ్‌నైట్ కూడా చేయడము వాళ్ళు చూసారనమాట. సో, వాళ్ళే ఇంక పుష్ చేశారు. నేనే ఆలోచించాను నెక్స్ట్ బ్యాచ్‌కెళ్దామేమో అనేసి. దెన్ వాళ్ళకేం పుష్ చేశారు. డామ్ షూర్ హ్మ్. నువ్వెళ్ళు దీనికే వెళ్ళు. చాలా మెంటర్ చాలా బాగున్నారు అనేసి. సో, హుహుహుహు. కంపల్సరీ అయితే నాకు తెలిసి మోస్ట్‌లీ అందరికీ జాబొస్తది. మా బ్యాచ్ మొత్తానికి. థాంక్ ఆ! యూ ప్రియ. సీరియస్‌లీ. హ్మ్. యాహ్! మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా సార్ వర్క్ జాబ్ వచ్చిన చేసేటప్పుడు? తర్వాత ఒకసారి గెట్ యాహ్! టుగెదర్ మీట్ అవుదామండి. సీరియస్‌లీ నేనైతే ఇప్పుడు ఓన్‌గా కూడా నేను రాయగలుగుతున్నాను. అంటే నాకు ఎంసీఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా నేను కోడింగ్ నాకు నాలెడ్జ్ లేదు దాంట్లో. బట్ నేను ఇప్పుడు కోడింగ్ ఓన్‌గా కూడా నేను రాయగలుగుతున్నాను. ఐ హావ్ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రాక్టీస్ నాకు కూడా కొంచెం డిలే అయింది. బట్ కరెక్ట్‌గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే డామ్ షూర్ జాబ్ వస్తది అశోక్. డౌటే లేదు అందులో. థాంక్ యూ నాది ప్రియ. 2 ఆర్ 3 క్లాస్ నేను స్కిప్ చేయడం వల్ల నాది చాలా డిలే అయిపోయింది. అది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఎవరైనా అడిగితే మటుకు డిలే చేయొద్దనే చెప్తాను నేనైతే. సో, ఫ్యూచర్ బ్యాచ్ సజెషన్స్ మీరేమిస్తారు? యాహ్! అదే చెప్తున్నాను. హోంవర్క్ అయితే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయడం మ్యాండేటరీ. వితౌట్ హ్మ్. ప్రాక్టీస్ నెక్స్ట్ డే క్లాస్ అయితే అర్థమవ్వదు. యాహ్! అదైతే కన్ఫర్మ్ అశోక్. థాంక్ యూ ప్రియ. థాంక్స్. నేనెప్పుడు మీకు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తారు. ఎనీ టైమ్ నాకే డౌట్స్ ఉన్నా చాలా థాంక్స్ అశోక్. ఇంకొక మెంటర్ అయితే డామ్ షూర్ ఇవ్వరు అనుకుంటా నేనైతే. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. Sandeep, can you please share your feedback? హాయ్ అశోక్ గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోర్స్ చాలా బాగుందండి. నేను బాగా నేర్చుకుంటున్నాను. హ్మ్. నేను చాలా ట్రైనర్స్ చూశాను. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రైనర్. హుహుహు. బట్ ది వే యూ ఎక్స్ప్లెయిన్ ఇస్ వెరీ గుడ్ సార్. చాలా బాగా చెప్తారు. హ్మ్. డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ మాత్రం ఇన్స్టెంట్ గా ఇస్తారు సార్. అదే నేను షాక్ అవుతాను. హ్మ్. అంటే ఒక 2-3 మినిట్స్, ఒక 10 మినిట్స్ లోపే మీరు క్లియర్ చేస్తారు. అంటే మీరు అది వెంటనే మీరు రెస్పాండ్ అవుతారు. దానికి నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఎవరు ఉండరు, చాలా మంది రేర్ గా ఉంటారు ఈ రోజుల్లో వెంటనే హ్మ్. ట్రైనర్ దొరకరు, వేరే వాళ్ళు సపోర్ట్ పెట్టి అందిస్తారు కదా డౌట్స్ క్లారిఫికేషన్. యాహ్! యాహ్! అలా మీరు ఇవ్వడం అది చాలా బెనిఫిట్ అయింది. నేర్చుకుంటున్నాను సార్, చాలా బాగుంది. జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే డెవలప్ అవుతుంది. కానీ కొన్ని నా బిజీ షెడ్యూల్స్ వల్ల నేను కొన్ని క్లాసులు మిస్ కవర్ చేసుకోవాలి. మీ సైడ్ నుంచి 100% ఇచ్చారు సార్. నేను క్లాసుల పరంగా చెప్పగలను. ఓకే. బాగుంది సార్, బాగుంది. ఇంకా చాలా బాగా చెప్పారు. మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఇంకోటి చాలా ఓపిక్ గా ఉంటారు మీరు. థాంక్ అదొకటి. థాంక్ యూ. అలా ఉండడం చాలా గ్రేట్ సార్. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి. అంటే మీకు డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఎవ్రీవన్ ఐయామ్ నాట్ డైరెక్ట్‌లీ టెల్ ద ఆన్సర్స్. మీ ఆ డౌట్స్ అనేది మీతోటే క్లారిఫై చేపిస్తాను. నేను డైరెక్ట్‌గా చెప్తే అది మీకు గుర్తుండదు. సో, ఐ విల్ జస్ట్ గివ్ యూ ద గైడెన్స్. మీరేం చేశారు, మనం ఏం చెప్పాము, అలా మీతోటే రిజాల్వ్ చేపిస్తాను ఇష్యూ ఐడెంటిఫై చేసి. సో, దట్ విల్ బి ద బెస్ట్ ప్రాక్టీస్. సార్ ఒకటి, కోర్స్ అయిన తర్వాత డౌట్స్ కొంచెం చెప్తారా సార్? యెస్ అండి. మీకు ఒక నెక్స్ట్ 1-2 వీక్స్ వరకు యూ కెన్ రీచ్ ఔట్ టు మీ, నో ప్రాబ్లమ్. సార్ అదే డౌట్ ఉండేది, మొన్న చెప్పారు, చెప్తారు. యాహ్! మీకు చెప్పాను గదా! ఒక దగ్గర ట్రాక్ చేసుకోండి. సో, వి క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ వెన్ వి కనెక్ట్. హ్మ్. థ్యాంక్ యూ. యాహ్! నెక్స్ట్ శ్రవంతి, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? హాయ్ అశోక్. హాయ్ సో, శ్రవంతి. యాక్చువల్‌గా ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ నేను బెస్ట్ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఏంటి అని చూస్తే నాకు D365 కనిపించింది. హ్మ్. దాంట్లో ఫ్యూచర్ బావుంటదని చెప్పి. సో, దెన్ ఐ వాస్ రిసర్చింగ్ ఇన్ యూట్యూబ్, గూగుల్‌లో అన్ని క్లాసెస్ కోసం సెర్చ్ చేస్తున్నాను. సో, అప్పుడు నేను లక్కీ ఛానెల్ యూట్యూబ్‌లో మీది చూసాననమాట. హుహు. చూసి హుహు. త్రూ థాట్ నేను మీకు ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత లైక్ అండ్ ప్యారలెల్‌గా నేను వేరే క్లాసెస్ కోసం కూడా సెర్చ్ చేస్తుండే. బట్ హ్మ్. ఎవ్వరైతే చెప్పట్లేరు.
బేసిక్‌గా ఈ సీఆర్ఎం పైన. చెప్పినా కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. సో, నేను ఫస్ట్ మీ డెమో క్లాసెస్ విన్న తర్వాత ఐ వాస్ ఇంప్రెస్డ్. ఐ మీన్ లైక్ ఈవెన్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి లింక్డ్ఇన్‌లో ప్యారలల్‌గా సెర్చ్ చేసుకుంటూ మీరు చెప్పేది కూడా అసలు ఇది వెళ్ళాలా వద్దా అనేది ఫస్ట్ నా క్వెషన్ ఉండేది. తర్వాత మీరు మంచిగా క్లారిటీ ఇచ్చారు నాకు. స్కోప్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని. సో, ఐ వాస్ ఓకే. దెన్ యాహ్! మీరు చెప్పినట్టు నేను హోమ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశాను. అంటిల్ వర్క్ ఫ్లోస్ వరకి కంప్లీట్ చేశాను. ఇట్ వాస్ వెరీ ఈజీ. బట్ వన్స్ కోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను బేసికల్లీ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. సో, కోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఈవెన్ నాకు కొంచెం వెకేషన్ ప్లాన్స్ కూడా ఉండే. సో, కరెక్ట్‌గా వినలేక, హోమ్ వర్క్ చేయలేక ఇలా అయిపోయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చెప్పిందంతా ఫాలో అయితే కరెక్ట్‌గా హోమ్ వర్క్స్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా జాబ్ వస్తది. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ వెరీ క్లియర్. అండ్ నేను ఏ టైంలో పింగ్ చేసినా కూడా మీరు పర్ఫెక్ట్‌గా రిప్లై ఇచ్చారు నాకు. ఐ మీన్ ఈవెన్ ఇట్స్ నైట్ ఫర్ యూ. అంటే నేను ఇప్పుడు ఈఎస్టీ టైమ్ జోన్‌లో ఉన్నా. లైక్ నాకిప్పుడు డే టైమ్, మీకు నైట్. బట్ స్టిల్ మీరు నాకు రిప్లై ఇస్తూనే ఉన్నారు. ఐ మీన్ యాస్ పర్ మై టైమింగ్. మీకు అక్కడ నైట్ అయినా కూడా మీరు స్టిల్ రెస్పాండ్ అయ్యారు. సో, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ ఐ వుడ్ సే ఐ మీన్ ఇట్స్ వెరీ వర్త్ ఇట్. నేను చాలా నేర్చుకున్నాను. ఐ ఫీల్ లైక్ నాకు జాబ్ వస్తది అన్న కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్‌గా ఉంది. నేను వన్స్ ఈ క్లాసెస్ అయిపోయినంక కూడా కోడింగ్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. అటెండ్ అవుతాను. అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా వింటాను. ష్యూర్. సో దట్ ఐల్ గెట్ ద జాబ్. అదైతే ఫర్ ష్యూర్‌గా నేను చెప్పగలుగుతాను. అండ్ మీరు ఏ మిస్టేక్ చేశారు? అండ్ న్యూ జాయినర్స్‌కి వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఏం సజెషన్స్ ఇస్తారు? ష్యూర్. మిస్టేక్స్ అంటే బేసికల్లీ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా వినాలనమాట. అంటే మనం కొంచెం గూడా మైండ్ యాబ్సెంట్ ఉండొద్దు బేసికల్లీ. ఎందుకంటే మీరు చెప్పినయి కరెక్ట్‌గా విని కరెక్ట్‌గా చేస్తే అసలు ఏ మిస్టేక్ రాదు. బికాజ్ ప్రతి ఒక్కటి మీరు కవర్ చేశారు వెరీ క్లియర్‌గా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సంట్రేషన్ అనేది బాగా ఉండాలి క్లాసెస్‌లలో. కొంచెం మైండ్ అటు ఇటు పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ హోమ్ వర్క్స్ అనేది ఫర్ ష్యూర్‌గా చేయాలి. ఎవ్రీ డే ఒక క్లాస్ స్కిప్ అయినా కూడా నెక్స్ట్ డే మీరు వినాలి, మీరు చేయాలి. యాహ్! సో థాట్ మీకు ఆహ్, క్లియర్ ఉంటది. ఆ రోజుతో అయిపోయి నెక్స్ట్ డే కాన్సెప్ట్ మీకు క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతారు. సో, దిస్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్. థ్యాంక్ యూ శ్రవంతి. అండ్ అనిల్, థ్యాంక్ యూ. యాహ్! కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? హాయ్ సార్. హాయ్ ఎవ్రీవన్. ఈ 2 హాయ్ మంత్స్ అండి. ఈ 2 మంత్స్‌లో అయితే నాకు చాలా బాగా అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు. అది మీకు రీచ్ ఔట్ ఎలా అవ్వాలంటే మా ఫ్రెండ్ ఒకతను ఐటీసీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు సార్. ఓకే. ఆ కంపెనీలో చాలా అంటే ఈ ఎంఎస్ సిఆర్ఎం మీద చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. ఎవరు రాలేదన్నమాట జాబ్స్‌కి. అంటే ఎవరు సెలెక్ట్ కాలేదు అని అబ్బాయి చెప్పాడు నాకు. నేను నేను ఆ రోజు నుంచి ఇది నేర్చుకుందాం, ఇదేదో బాగుంది, కాంపిటీషన్ ఏదో తక్కువ ఉంటదా అని ఇది నేర్చుకున్నాను. ఇది యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు లక్కీ ఐట్యాబ్‌లో ఆ సార్ దాంట్లో వీడియో చేశాడు. అక్కడ డిస్క్రిప్షన్‌లో మీ నెంబర్ తీసుకున్నాను సార్. ఓకే. అలా అలా రీచ్ అయ్యాను మీకి. నాకైతే చాలా బాగా అర్థమైంది సార్. ఇక్కడ ప్లగిన్‌లో 2 క్లాసెస్ నేను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం 2 క్లాసెస్ డిలే అయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. థ్యాంక్ యూ అనిల్. మనోజ్? హాయ్ సార్. హాయ్ మనోజ్. యాక్చువల్లీ నాది కాంపిటేటివ్ ఫీల్డ్ నుండి వచ్చా. నాకు ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు సాఫ్ట్‌వేర్ పైన. స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఆలోచించిన అసలు తీసుకోవాలా వద్దా అని. అయినా జాయినింగ్ కూడా నేను ఆఫ్టర్ 2 వీక్స్ ఆఫ్టర్ అయినాను. యెస్. మేబీ 6th అనుకుంటా. యాహ్! స్టార్టింగ్ ఇనిషియల్‌గా కొంచెం టైం పట్టేది సార్. 6, 7 అవర్స్ పట్టింది మీరు చెప్పే ఒక్కొక్క క్లాస్‌కి. చేయలేనేమో అని కాన్ఫిడెన్స్ లేకుండే. కాకపోతే మీరు మధ్యలో చెప్పారు కదా! చేయాలి, కాన్ఫిడెన్స్ తోటి చేయాలి మీరు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఏం కాదు. నేను తర్వాత చూసుకుంటానన్నారు. ఇనిషియల్‌గా కాన్ఫిడెన్స్ రాకుండే. ఒక 2, 3 వీక్స్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది చేయొచ్చని. బయట కూడా ఎవరికీ తెలీదు సార్ ఈ సీఆర్ఎం 365 ఇప్పటికి చెప్పినా కూడా అదెందుకు నేర్చుకున్నావు అన్నట్టే ఉన్నా అంటే తెలియదు జనాలకి కూడా ఎక్కువ. యెస్. ఇది మళ్ళీ క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పారు సార్. సెక్యూరిటీ రోల్స్ వరకి నాకైతే ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఏమన్నా వచ్చినా కూడా మీరు పిన్ చేసినా ఎప్పుడు అవైలబుల్ టైంలో తొందరనే చెప్పారు. యాహ్!
కొంచెం ఈ ప్లగిన్సే కొంచెం ప్రాబ్లమే సార్. కొన్ని టైం పడుతుంది ఎక్కువ ఓకే. యాహ్! చేయడానికి. రిమైనింగ్ అయితే ఓకే సార్ అంతా. మీ ప్లగిన్స్ కూడా మనకి యాక్చువల్‌గా డే 1 నుంచి కొంచెం టైమ్ ఇచ్చాను గదా! మీకు ఇట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ప్లగిన్ ఈజీగా ఉంటుందని. 2-3 డేస్, 3 డేస్ మనం క్లాస్ చెప్పలేదు. అది ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా అయ్యి ఉంటది. ఆ బేసిక్స్ నేర్చుకొని ఉంటే. ప్లగిన్స్ మేబీ ఒక్కటే సార్. మీరు రిమైనింగ్ అయితే అన్ని క్లియర్‌గానే ఉన్నాయి. మీరు చెప్పిన టాస్క్ హోంవర్క్ కూడా చేశాను. ఓకే మనోజ్. థ్యాంక్ యూ. ప్రీతం, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? ప్రీతం. Yeah, hello Ashok. యాహ్! హాయ్. Yeah, hello Ashok. Uh, yeah, గుడ్ అండి. లైక్ మీ క్లాసెస్ అండ్ ఫస్ట్ ఆల్రెడీ ఎస్ఏపి గురించి సర్చ్ చేస్తున్నాను. సో సోషల్ మీడియాలో మీరు ట్రైనింగ్ ఇనిషియేట్ చేస్తున్నారని మెసేజ్ చూసాక ఒకసారి డెమో క్లాసెస్ విన్నాను. సో అప్పుడు మీరు చెప్పే విధానం అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ విని సో ఐ క్యాన్ డూ ఇట్ అని ఐ ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాను. ఇది సో మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ హైలైట్ చేయడం అండ్ మీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చాలా నచ్చింది. బట్ ఇప్పుడు లాస్ట్ వీక్ నుండి కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాను అండ్ ప్రాక్టీస్ కూడా కొంచెం తప్పింది. సో ఇప్పుడు అదే వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు. సో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అండ్ ఒక క్లాస్ మిస్ అయినా కూడా కొంచెం టైం పడుతుంది ట్రాక్ రావడానికి. Yeah. So way of explanation is good, sir, and your patience. Thank you very much. థ్యాంక్ యూ ప్రీతం. బయప్ రెడ్డి, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నేను డిసెంబర్లో నుంచి దీని మీద నాకు అసలు కంప్యూటర్లో ఏం తెలియదు సార్. బీటెక్ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే దాంతోనే టీచింగ్ చేసుకుంటా నాకు కాపీ పేస్ట్ కూడా తెలియదు కంప్యూటర్లో. నేను చాలా యూట్యూబ్ ఛానళ్ళలో కొన్ని వందల గంటలు ఒక 7 మంత్స్ నుంచి సెర్చ్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ ఈ టెక్నాలజీ మీద మా ఫ్రెండ్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు, నాకు సజెస్ట్ చేశారు ఇది నేర్చుకొని. నాకు రెగ్యులర్గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డెవాప్స్ మీద వర్క్ చేశాడు. అతన్ని అడుగుతాను, ట్రైనర్లు దొరకరా, కష్టము, చెప్పరు ఎవరు చేరినా అది ఇది అని. అట్లా చూస్తుంటే నేను లక్కీ సార్ ఉన్నాడు కదా, ఆయన యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని చూశాను సార్. చూసి ఫస్ట్ మీరు యూట్యూబ్లో ఏమేమైతే అప్లోడ్ చేశారో అవన్నీ నాకు ఫస్ట్ ఇనిషియల్గా ఈ ట్రయల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవడానికి నాకు చాలా కొన్ని పదుల గంటలు వెయిట్ చేశాను సార్ యూట్యూబ్లో. చూసి దాన్ని చేయడానికి నాకు అంత టైం తీసుకునింది. అయితే నేను అన్ని కాన్సెప్ట్ దాంతో .NET లిటిల్ బాయ్ అని, సాఫ్ట్ చెఫ్ అని చాలా యూట్యూబ్ ఛానళ్ళలో ఈ డైనమిక్స్ సిఆర్ఎం మీద కొన్ని వందల గంటలు చూసినా సార్ నేను. చూసి ఏం అర్థం చేసుకోలేకపోయినా, నాకు ఫస్ట్ బేసిక్‌గా కంప్యూటర్‌లో ఏం తెలియదు సార్. యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పాలంటే మీరు వాడుతున్నారు కదా సార్, ఇది నాకు ఇప్పుడు నోట్ ప్యాడ్. వన్ నోట్ ఒక్కటి ఇప్పుడు అది తెలుసుకున్నా సార్ మా ఫ్రెండ్ ద్వారా. యాక్చువల్‌గా ఈ ఎక్సెల్ గాని ఇన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు సార్. బీటెక్‌లో కూడా ఒక ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు సార్ నేను. అట్లాంటిది ఇప్పుడు కూర్చొని టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ యూట్యూబ్‌లో చూసి అంతో ఇంతో నేర్చుకున్నా సార్. మీ కాడ మీరు చెప్పినట్టు యూట్యూబ్‌లో ఉండేటివన్నీ చేశాను సార్. చేసిన తర్వాత మీ కాడ జాయిన్ అయినప్పుడు నేను రిలీఫ్ అయిపోయాను సార్ ఇంగ. మీ ఊరికే చూసుకుంటా పోతానా గానీ చేయలేదు సార్ నేనైతే యాక్చువల్‌గా. అంత క్లియర్‌గా అర్థమైతానే సార్ మీరు చెప్పేది. ప్రతి వర్డ్ మీరు కొంచెం తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నారు కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్‌గా అర్థమైనాయి సార్ ఫస్ట్. నేను కాన్సెప్ట్‌లు తెలుసు కాబట్టి మీరు చెప్పినట్టు మీరు చెప్పినారు కదా సార్, ఏళ్ళు పెట్టి నెక్స్ట్ స్టెప్ ఎట్టబోతే అది చేయడం వల్ల యూజ్ లేదని. అట్లా చేసినా సార్ మీయన్నీ. ప్లగిన్స్ తప్ప జావా స్క్రిప్ట్స్, వర్క్ ఫ్లోస్ గురించి చేసినా సార్ మీటివి. అంటే ఓకే. మీరు ఏదైతే క్లాస్‌లో చెప్తున్నారో అది నేను సిఆర్ఎం ట్రయల్ ఇన్స్టెన్స్‌లో అట్లే చేసినా సార్ సేమ్. మీరు నెక్స్ట్ క్వెషన్ ఇచ్చి దీంతో ఇది చేయండి అంటే అవేం చేయలేదు సార్. ఏదైతే క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారో అదే చేసినా సార్ నేను. ఓకే. అది నేనైతే ఒకటి సార్ నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది సార్. ఇంగ ఇది ఏం లేదు, నేర్చుకుంటా కొట్టేస్తా అని. నాకు ప్లగిన్స్ కూడా క్లియర్‌గా అర్థమైనాయి. జావా స్క్రిప్ట్ కూడా క్లియర్‌గా అర్థమైనాయి సార్. ఏ దానికి ఎందుకు రాస్తామని అర్థమైంది సార్ క్లియర్‌గా. మీ కాడ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు నేను ఫ్రీ అయిపోయినా సార్. ఓకే. ముందు థ్యాంక్ యూ. ముందు గంటల కొద్దీ ఇవే చూసాను సార్. యాహ్! మీరు నాకు లాస్ట్ 2 బ్యాచ్ నుంచి జాయిన్ అవుతా అవునవును సార్. అన్నారు. అవ్వలేదు. ఐ థింక్ మీరు కాంటాక్ట్‌లో ఉన్నారు. బట్ ఈ సార్. బ్యాచ్‌కి జాయిన్ అయ్యారు. అవును సార్. అదొకటి సార్. నేను నెక్స్ట్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకు ఒకటే సార్ చెప్పేది. సిఆర్ఎం ఎవరైనా ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు చేసినోళ్ళు ఎవరైనా చెప్తారు. కానీ అశోక్ సార్ చెప్పేది వేరు.
ఇంకొక పాయింట్ ఏంటంటే అశోక్ సార్ ఉన్నంత ఓపికలో నాకు 10% ఉంటే నాకు 20 రోజులకే జాబ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. Okay, thanks everyone. Let us start today's session. I think Kavya, you already shared in the first, your feedback already shared during the initial days, previous Yes. batch. Yes, sir. Let us సార్ start. ఇంకోటి ఏంటండి సార్, సారీ టు Hmm. ఇంటరప్ట్ యు. Yeah, ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. yes అండి. యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు మీరు మాకు నాలెడ్జ్ ఇచ్చారో, మీకు మీరు సాటిస్ఫై అవ్వాలి, ఇంత నాలెడ్జ్ మీకు ఇచ్చానని చెప్పి Yes, విషయం మేము కూడా హ్యాపీగా అవ్వాలి సార్. అది కోయిన్సిడెంట్ ఉండాలి. అది yes అండి. అదొకటి. యెస్ సార్. బికాజ్ సార్ మనీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ సో ప్రీషియస్. లైక్ ఇప్పుడు మేము ఒకవేళ రాంగ్ ట్యూటర్‌ని చూస్ చేసుకొని ఉంటే మేము చాలా లైక్ మంత్స్ వేస్ట్ అయిపోయి ఉండేవి. లైక్ టైమ్ చాలా ప్రీషియస్. మనీ వస్తదేమో, టైం రాదు సార్. లైక్ Yes, యాహ్! correct. ఐ యామ్ సో థాంక్ఫుల్ టు యూ సో సార్. మీకు అందుకనే నేను డే 1 నుంచి ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అని పుష్ చేస్తూ వచ్చాను. మీరు సెట్ అయితే నాకు మోర్ హ్యాపీ. ఎవరైతే జాబ్‌లో సెట్ అవుతున్నారో, జాబ్ అనేది ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. మీకు ఒక్కరికి జాబ్ వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సెట్ అయినట్టే కదా! సో ఐ నో హౌ మచ్ స్ట్రగుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జాబ్. I also come from that background only, right? So as I shared my experience, I started with 10,000 of a salary during my initial days. So I know what is how much is important for the job.